30 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయకపోవడం చేనేత కార్మికులను చిన్నచూపు చూడటమేనని జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పూజల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం కావలి పట్టణం ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి మండలం కొత్తపేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1లో 48 ఎకరాల భూమిని ఒక్కొక్క కుటుంబానికి 1.10 ఎకరాల వంతున మొత్తం 44 కుటుంబాలకు 1993లో సీలింగ్ ల్యాండ్ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆ భూములకు ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకుండా చేనేతలను అధికారులు ఇబ్బందులు పెట్టడం బాధాకరమన్నారు. చేనేతలు సాగు చేసుకుంటున్న భూములకు అధికారులు 1B అడంగల్ పాస్ పుస్తకాలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చేనేతలు సాగు చేసుకుంటున్న భూములను వెంటనే పట్టాలు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. జిల్లా కలిగిరి మండలం కావల ముస్తాబాద్ గ్రామ పంచాయతీ నుంచి కొత్తపేట రెవెన్యూ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. నేను నెల్లూరు జిల్లా చేనేత జిల్లా అధ్యక్షుడిగా చాలా రోజుల నుంచి కొనసాగిస్తున్నాను. మా యొక్క ఊరిలో చేనేత 1993లో ఫిబ్రవరి నెలలో మాకు ఆర్డీఓ గారు సీలింగ్ ల్యాండ్ కింద ఇచ్చారు. ఇంతవరకు మేము గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము. సీలింగ్ ల్యాండ్ మాకు 1B అడంగలు పాస్బుక్ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధించిన మండల సంబంధించిన అధికారులు ఆర్డీఓ కార్యాలయం కూడా తిరిగాము. ఇచ్చిన అర్జీల రూపంలో తీసుకున్నారు చేస్తాం తప్ప ఇంతవరకు ఎటువంటి ఫలితం పురోగతి సాధించింది లేదు. ఎక్కడైనా మా గురించి దయ గురించి చేనేతలకు సంబంధించిన మా బీసీ కుటుంబాల్లో ఆ భూములు ఇస్తే వెలుగు ఏదైనా భూ సాగు చేసుకుని భూమి ఆల్రెడీ చేస్తున్నామండి. కానీ ఇటువంటి ఒక రికార్డు రూపంలో మనకు ఆన్లైన్ లేదండి. అది త్వరితగా మన జిల్లా కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆయన చొరవ తీసుకొని మరియు ఉదయగిరి నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జి గారి రాజగోపాల్ సార్ అయినా కానీ దయ గురించి మా మీద పట్టాలు పెంచవలసిన కోరుచున్నామండి. మా కుటుంబంలో 44 మందికి ఇచ్చారండి. అప్పుడు 44 మందికి ఒక్కొక్క చొప్పున 1.10 సెంట్లు లెక్కన ఇచ్చారు. మొత్తం 48 ఎకరాల 4 సెంట్లు లెక్కన ప్రతి ఒక్కరికి ఆ కుటుంబం సంబంధించి 44 మందికి ఇప్పించాలని మా తరఫున మా యొక్క అభిప్రాయం. దయ ఉంచి మమ్మల్ని మీరు భూమి యొక్క పట్టా పాస్బుక్లు కానీ వాళ్ళని నమోదు చేస్తే ఎంతో చేసిన వాళ్ళు అవుతారని విషయం చేస్తున్నాము. అయితే ముఖ్యమంత్రి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో బీసీలకు ఎస్టీలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు సంక్షేమ రూపంలో అందరికీ అందిస్తున్నారు. మా చేనేత కుటుంబాలు కూడా సంవత్సరం 24,000 చొప్పున నేత నేస్త కింద ఇస్తున్నారు. కానీ మా కలిగిరి మండలం సంబంధించిన భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ